నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత నీ లోపలున్న ఆ ఆగ్రహము అనగా అందుచేత సమస్త కల్మస్వమును విర్రవేగుచున్న దుష్టత్వమును మాని. ఇది చూడండి, బాగా ఆలోచించండి పిల్లలారా. లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. లోపల నాటబడిందంటండి ఆత్మ. లోపల ఏమైందంట? బాప్తిస్మం ద్వారా ఏమైంది పిల్లలారా? నాటబడిందంట. అంటే విత్తనం వేశాడు దేవుడు. ఏ విత్తనం వేశాడు దేవుడు? బాప్తిస్మం ద్వారా ఏ విత్తనం వేశాడు? మనలో విత్తనం నాటివ్వండి. రోజు మొక్క వరకు నీళ్లు పోస్తాం. దానికి పోతామా పోయమా? నీళ్లు పోయడం అంటే ఏంటి పిల్లలారా? జాగ్రత్తగా వినండి. ఫలించాలనే కదా నీళ్ళేస్తాం. ఆ మొక్క ఎదగాలనే కదా నీళ్ళేస్తాం. మరి నీళ్లు పోసిన తర్వాత మొక్క ఫలించడం అంటే ఏంటి? నువ్వు బాప్తిజం తీసుకుని ఎవరికైనా వాక్యం చెప్పావా? ఫలించడం అంటే అది 100 30 ఫలించాలన్నాడు దేవుడు. ఏంటి ఫలించడం అంటే? నీ నుంచి ఫలాలు రావాలి. నీ నుంచి ఫలాలు రావాలి. దేవుడికి అప్పగించాలి. ఆత్మను కాపాడాలి. ఫలాలు రావాలి కోరుకున్నాడు ఆయన. మీ లోపల నాటబడిన శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. ఆత్మను మీలో సాత్వికంతో దాన్ని అంగీకరించండి. లోపల విత్తనం వేశాను నేను. విత్తనం ఎక్కడ వేశాడు? ఇక్కడ విత్తనం వేశాడు కదా. ఇప్పుడు ఇంకో పాయింట్లోకి వెళ్దాం. మనం చక్కగా అర్థమవుతుంది. ఏపీసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మరలా ఇక్కడికి వస్తాం. అక్కడికి వెళ్దాం పదండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు చూడండి, అక్కడ చదవండి నాన్న. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఏం చదువుకోవచ్చు? అక్కడికి లోపల నాటబడిన శక్తిగల వాక్యమును సాత్వికంతో మీరు అంగీకరించండి. లోపల నాటబడింది. విత్తనం వేశాడు. ఎక్కడ వేశాడు విత్తనం? ఇక్కడ చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డారు. చాలా పాతి పెట్టడం అంటే విత్తనాన్ని ఏం చేస్తాం చెప్పండి పిల్లలారా? మట్టిలో పాతి పెడతాము. ఇప్పుడు అది ఫలించలేదనుకోండి, ఫలించకపోతే ఏమి లేనట్టు దానిలో చెప్పండి? వాక్యం లేదు. వాక్యం లేదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నా పాతి పెట్టబడ్డావు. నువ్వు అర్థమవుతుందా? బాప్తిస్మం అంటే క్లారిటీ అవుతుందా మీకు? ఎవరైనా మీకు ఇలా చెప్పారా? ఒక్క జైశాలి గారి దగ్గర మాత్రమే ఇలా అంటుపంటు ఒలిసి నోట్లో పెట్టినట్టు ఉంటుంది. మరి ఎక్కడ ఉండదు. హల్లెలూయా అంటాడైతే అంతా ఎగిరిపోద్ది అక్కడితో. అవునా? హల్లెలూయా పదానికి అర్థం తెలియని క్రైస్తవులు ఉన్నారండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటో చెప్పండి మీకు పిల్లలారా. హల్లెలూయా అన్న మాటకి ఏంటి అర్థం? హల్లెలూయా అన్న మాటకి అర్థం ఏంటి చెప్పండి? రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును గాక. ఇది హల్లెలూయా అన్న మాటకి అర్థం. నేను హల్లెలూయా, నువ్వు హల్లెలూయా. ఎవరండి దేవుడికి స్తుతులు చెల్లించేది? బైబిల్ చదవండి. మొదట మనిషి మాట నమ్మకండి. ఇప్పుడు బాప్తిస్మందు చదవండి అక్కడి నుంచి ఒకసారి. మళ్ళీ 12వ వచనం. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. పాతి పెట్టబడ్డ మనం సమాధి చేసేసారు. మనల్ని బాప్తిస్మంతో సమాధి చేసేసారు. సమాధి చేసి విత్తనాన్ని భూమిలో నాటాడు. బాప్తిస్మారు అంతవరకు నీవు ఉన్న చెడు తలంపులన్నీ తీసివేసి నువ్వు బాప్తిస్మారు ఒప్పుకున్నావు. ఒప్పుకుని విత్తనంగా భూమిలో నాటబడ్డ నువ్వు ఎలా ఫలిస్తున్నావు నేర్చుకో ఒకసారి. నువ్వు పాతి పెట్టి 30 ఏళ్ళైంది, పాతి పెట్టి 40 ఏళ్ళైంది, పాతి పెట్టి 70 ఏళ్ళైంది, పాతి పెట్టి 20 ఏళ్ళైంది. నీలో ఫలింపేది. క్రిస్మస్ పండుగ చేసుకుని తింటే సరిపోయిందా? నో, అది బైబిల్లో రాయబడలేదు. బైబిల్లో లేని చేయకూడదు మనం. బైబిల్లో ఉన్నది చేయండి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఏమన్నాడు? ఒక రొట్టెను ఎత్తుకుని, ఇది మీ కొరకైన నా శరీరము,
ఇది తిని నా రక్తం తాగేవాడు తప్ప నిత్య జీవనం ఎవడు రాడన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు, ఖచ్చితంగా చెప్పేశాడు. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి అన్నాడు, కానీ అది చేయమనలేదు. ఏదైతే చేయమన్నాడో అది ఆపేశారు, ఏది చేయొద్దన్నాడో అదే చేస్తున్నారు. అవునా? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని ఆయన చెప్పాడు. ఎందుకు ఏడమన్నాడు తెలుసా? నా కోసం ఏడితే నేను లేచిపోతాను. లేవని వాళ్ళు మీ వారే, మీరు లేవరు, చనిపోతే మీరు పాతాళానికి వెళ్ళిపోతారు. లోకంలో స్వార్థం అస్వార్థం కింద బతుకుతారు మీరు. బాప్తిసం అనే ఒక విత్తనాన్ని మీలో నాటిన పిల్లలారా, మంచి నేలను పడ్డారా నిత్య జీవానికి వెళ్ళిపోతారు మీరు. తుప్పల్లోనూ రాళ్ళలోనూ పడ్డారా ఎందుకు పనికిరాదు, అది అమానమ్మకం వచ్చేస్తుంది. నీ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే ఎవడో పనికి మనోడి దగ్గరికి వెళ్తావు. అయ్యగారండి రేపు ఫంక్షన్ చేయాలనుకుంటున్నానండి, మంచిదండి చెడ్డదండి ఒకసారి చెప్పరా బావయ్య. ఆడేం చెప్తాను నీకు, మంచి చెడ్డ బైబిల్లో వదిలేసావు నువ్వు. అలాంటప్పుడు బైబిల్ ఎందుకు నమ్మావు? ఈరోజు పిల్లని గుమ్మం దాటిస్తున్నాడు అయ్యగారు, మంచిదండి, ఏ రోజు దాటిస్తున్నాడు ఆయన అడుగుతావా? బైబిల్ వదిలేసావు. నిన్ను నడిపించేది బైబిల్. ప్రతిరోజు నిన్ను గాలితో పెంచుతున్నాడు దేవుడు. దేవుడిని వదిలేసి ఎవడో మనిషి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు ఏంటండి? ఒక క్రైస్తవుడు అయ్యండి. ఆలోచించండి. బాధ కలుగుతాయి కొన్ని మాటలు చాలా మందికి, కానీ మాట్లాడాలి తప్పదు. ఒకవేళ మీకు కోపం వస్తే నన్ను సిలివేసేయండి, కానీ మాటలు ఆగవు. దేవుడు నా ప్రాణం ఉన్నంత వరకు బైబిల్లో ఉన్నది చెప్పాలి. భయపడకి నేను వెనకాల వేయను, ఎందుకంటే ముందుకు నడవాలని నిర్ణయించుకున్నాను. ఓకేనా? ఆలోచించండి. మళ్ళీ చదవాలని 12 వచ్చిన, మీరు బాప్తిస్మందు ఆయనతో పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుణ్ణి ప్రభావమందు